శ్రీకృష్ణుడు ఈ ముగ్గురి అహంకారాన్ని ఎలా తీసివేశారో మీకు తెలుసా? ఒకసారి కృష్ణుడితో గరుత్మంతుడు, స్వామి, ఈ భూమి మీద నాకంటే వేగంగా వెళ్లే ప్రాణి ఏదైనా ఉందా అని అడుగుతాడు. ఇది విన్న సుదర్శన చక్రం, స్వామి, నాకంటే శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందా అని అడుగుతుంది. ఇది విన్న సత్యభామ, స్వామి, త్రేతాయుగంలో మీ భార్య సీత కదా, నేను తనకంటే అందంగా ఉంటానా అని అడుగుతుంది. ఈ ముగ్గురి మాటలు విన్న శ్రీకృష్ణుడు వీరికి అహంకారం పెరిగిపోయిందనుకొని ఎలాగైనా వీరికి అహంకారం తీసివేయాలనుకుంటాడు. గరుడని పిలిచి ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక వ్యక్తి ఉంటారు, అతనితో సీతారాములు మీకోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్పమంటారు. అలాగే సుదర్శన చక్రాన్ని నేను విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి నా గదిలోకి ఎవరిని రాకుండా కాపలా ఉండమని చెప్తారు. ఇంకా సత్యభామను త్రేతాయుగంలో సీతలాగా తయారవ్వమని కూడా చెప్తారు. కొంతసేపటికి గరుడకి కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమ కనిపిస్తారు. అప్పుడు గరుడ హనుమతో మీకోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్తారు. అంతే, ఒక్క క్షణంలో గరుడ కంటే 1000 రెట్ల వేగంతో రాముడు రూపంలో ఉన్న కృష్ణుడి వద్దకు వచ్చేస్తాడు హనుమ. హనుమ రాగానే కృష్ణుడు ఆనందపడి, హనుమ, నిన్ను ద్వారం దగ్గర ఎవరు ఆపలేదా అని అడుగుతారు. దానికి హనుమ, స్వామి, నన్ను ద్వారం దగ్గర ఒక చక్రం ఆపింది, కానీ దాంతో గొడవ పడితే మిమ్మల్ని కలవటం ఆలస్యం అవుతుందని నేను దాన్ని మింగేశానని చెప్తాడు హనుమ. ఇంతలో సీతాదేవిలా అలంకరించుకున్న సత్యభామ అక్కడికి వస్తుంది. హనుమ సత్యభామను పట్టించుకోకుండా, స్వామి, సీతామాత ఎక్కడ ఉన్నారని అడుగుతారు. ఇలా శ్రీకృష్ణుడు ముగ్గురు అహంకారాన్ని హనుమ ద్వారా తీసేస్తారు. జై శ్రీకృష్ణ, జై హింద్.